యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపరేషన్ లో టెస్ట్ సిరీస్ అనేది మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో. అయితే మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో పతం టెస్ట్ సిరీస్ ని స్టార్ట్ చేశారు 2 years బ్యాక్. బట్ ఇది మార్కెట్ లో ఉన్న టెస్ట్ సిరీస్ కంటే ఎలా డిఫరెన్స్ ఉంటుంది ఆర్ యూనిక్నెస్ ఏంటో తెలుసుకుందాం. సార్, మార్కెట్ లో ఉన్న టెస్ట్ సిరీస్ కంటే మన పతం అనేది ఎలా యూనిక్నెస్ చెప్తారా? యాక్చువల్ గా యూపీఎస్సీ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకటి కోచింగ్ అంటే క్లాస్ వినడం, ఆఫ్లైన్ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు. సెకండ్ టెస్ట్ సిరీస్. సో ఈ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. జనరల్ గా కోచింగ్ ఏమవుతుందంటే దే లెర్న్ ద ఇన్ఫర్మేషన్, దే గెయిన్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకుంటారు సబ్జెక్ట్స్ అన్ని కూడా. టెస్ట్ సిరీస్ లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ లో ఎగ్జామ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూపీఎస్సీలో ఇన్ఫాక్ట్ ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. అయితే జస్ట్ చెప్పినట్టుగానే ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ చాలా ఉన్నాయి, లాట్ రెసెస్ అదే. అందులో కంపారిటివ్ గా మనం లాంచ్ చేసిన పదం టెస్ట్ సిరీస్ అది 2 years బ్యాక్ లాంచ్ చేసాము. ఎవ్రీ ఇయర్ ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకొని ఈ టెస్ట్ సిరీస్ లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అయితే మన టెస్ట్ సిరీస్ ఎలా యూనిక్ అంటే, ఇది పదం అనేది టెస్ట్ సిరీస్ విత్ మెంటర్షిప్. అంటే ఓన్లీ ఎగ్జామ్ పెట్టడమే కాకుండా వాళ్ళ ఎగ్జామ్ రాసిన తర్వాత మెంటర్ వాళ్ళతో కూర్చొని ఆ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ని అసెస్ చేసి అంటే అనలైజ్ చేసి ఇంప్రూవ్మెంట్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్ మెయిన్స్ ఎగ్జామ్ రాయగానే ఇవాల్యుయేషన్ చేస్తారు. ఇవాల్యుయేషన్ విత్ ఇన్ షార్ట్ టైం చేస్తారు. ఒకవేళ పదం టెస్ట్ సిరీస్ ని వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ లో ఆఫ్లైన్ లో తీసుకురావాలనుకో, ఆఫ్లైన్ లో హైదరాబాద్ విజయవాడ, అప్పుడు మనం బ్రాంచ్ కి వచ్చి ఎగ్జామ్ ఇక్కడ రాసి మెంటర్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళతో కూర్చొని ఇవాల్యుయేషన్ చేయించుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో కానీ తీసుకుంటే అదే ప్రోగ్రామ్ ఆన్లైన్ తీసుకుంటే, అంటే కొంతమంది రాలేరు కాబట్టి హైదరాబాద్ రాలేదు కాబట్టి జాబ్ వల్ల వాట్ ఎవర్ ఆన్లైన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన వెంటనే ఆన్లైన్ లోనే మెంటర్ తో కనెక్ట్ అవ్వచ్చు. మెంటర్ ఏం చేస్తారంటే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు స్టూడెంట్, ప్రతి క్వశ్చన్ కి కూడా వాళ్ళు రాసిన ఆన్సర్ లో ఏమైనా పాయింట్స్ మిస్ యాడ్ చేస్తారు. దాంతో పాటు ఆ ఆన్సర్ ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ లో క్వశ్చన్ డిమాండ్ అడ్రస్ చేశారా లేదా, డివేట్ అయ్యారా, అలాగే బాడీ ఆఫ్ ది ఆన్సర్ లో డిఫరెంట్ డైమెన్షన్స్ కవర్ చేశారా లేదా, అలాగే గవర్నమెంట్ రిపోర్ట్స్ కానీ ఎకనామిక్ సర్వే అవ్వచ్చు, లేదా పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్స్ అవ్వచ్చు, లేదా వేరే సర్వే రిపోర్ట్స్ అవ్వచ్చు, అవన్నీ యాడ్ చేశారా, వాళ్ళ ఓన్ ఒపీనియన్ కూడా యాడ్ చేశారా, కన్క్లూజన్ లో సజెషన్స్ ఇచ్చారా, ఇలా ఉంటుంది. ఆన్సర్ లో ఎక్కువ మార్క్స్ రావాలంటే వాల్యుయేషన్ ఇంపార్టెంట్. అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే కన్సిడర్ టైం స్పెండ్ చేస్తారు స్టూడెంట్ తో. దానివల్ల ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చిన వాల్యూ ఎంత ఉంటుందో మెంటార్ తో కూర్చొని ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ వాల్యూ వస్తుంది. అయితే మోస్ట్ ఆఫ్ ది టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయంటే, మీరు చెప్పిన మార్కెట్ లో ఎగ్జామ్ రాసి ఇచ్చేస్తారు, ఎవరో కరెక్షన్ చేసి పేపర్ బ్యాక్ ఇచ్చేస్తారు. సో రియల్ ఇంప్రూవ్మెంట్ తెలియదు. సో అటు ప్రాబ్లం ఉంది కాబట్టి పదం లాంచ్ చేయడం జరిగింది మనం. అది మెయిన్స్ కి. ఈవెన్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు చాలా ఫిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు. ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసి మార్క్స్ ఎన్నో చూసుకోవడం అనేది సరిపోదు. ఎగ్జామ్ అసెస్ చేయాలి, అనలైజ్ చేయాలి. మెంటర్ ఏం చేస్తారంటే, స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తారు ఫిలిమ్స్ ఎగ్జామ్, ఆ పేపర్ చూసుకొని ఏ సబ్జెక్ట్స్ లో వీక్ గా ఉన్నారు, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ బాగా చేయలేకపోతున్నారా, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ బాగా చేయలేకపోతున్నారా, కరెంట్ అఫైర్స్ స్ట్రెంత్ ఎలా ఉంది, కొంచెం హాఫ్ నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్స్ ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, అంటే ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారా లేదా, ఇలా చూసి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసే స్కోప్ ఉంటుంది అనమాట మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో. సో పదం టెస్ట్ సిరీస్ లో స్టూడెంట్ రాసిన ప్రతి ఎగ్జామ్ ని కూడా మెంటర్ అసెస్ చేయడం జరుగుతుంది కాబట్టి దట్స్ హౌ ఇట్ ఈస్ యూనిక్. దట్స్ హౌ ఇట్ ఈస్ యూనిక్. కరెక్టే సార్, మెంటర్స్ అసెస్ చేస్తారా అంతా ఓకే. బట్ టెస్ట్ సిరీస్ లో ఉన్న క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ రిలేటెడ్ గా ఉంటాయా, అంటే దాన్ని మ్యాచ్ చేస్తాయా? అంటే ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ సివిల్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకేలా ఏమీ లేదు. లాస్ట్ 10 years మీరు తీసుకుంటే 10 years లో డైనమిక్ గా మారుతూ ఉంది. బట్ లాస్ట్ 3 years మీరు తీసుకుంటే ఫిలిమ్స్ తీసుకోవాలనుకోండి, ఫిలిమ్స్ లో పేపర్ 1 లో హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. హార్డ్ క్వశ్చన్స్ లో ఒక 15 మ్యాచ్ ది ఫాలోయింగ్, 10 మల్టిపుల్ స్టేట్మెంట్స్, ఒక 10 to 12 క్వశ్చన్స్ ఏమో ఓన్లీ 2, ఓన్లీ 3 అని, కరెంట్ అఫైర్స్ లేట్ చేసి క్వశ్చన్ 20 ఉంటాయి, ప్యూర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఒక 10-15 ఉన్నాయి, మ్యాప్ పాయింట్ 2-3 ఉంటాయి. ఇలాగా ఒక కాంపోజిషన్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే డిఫికల్ట్ లెవెల్ కూడా మొత్తం హార్డ్ క్వశ్చన్స్ కష్టంగా ఉండవు. ఒక 20 క్వశ్చన్స్ ఏమో ఆల్మోస్ట్ వెరీ డిఫికల్ట్ అన్ఆన్సరబుల్ గా ఉంటాయి. ఒక 40 క్వశ్చన్స్ డైరెక్ట్ గా బుక్స్ పెట్టేయచ్చు. ఒక 30-40 క్వశ్చన్స్ గెస్ట్ చేయగలగాలి, ఇలా ఉంటుంది. సో అవే స్టాండ్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ లో హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఏ సబ్జెక్ట్ లో అయినా యూపీఎస్సీకి కొన్ని ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి. అంటే లాస్ట్ 2 years లో కరెంట్ అఫైర్స్ వచ్చిన టాపిక్స్ అవ్వచ్చు, లేకపోతే 50 years అయింది, హాలిడేస్ అయింది, ఇలా కొన్ని ఉంటాయి. ప్రెసిడెంట్ స్పీచ్ నుంచి కానీ ప్రైవేట్ స్పీచ్ నుంచి కానీ ఇలా బేసిక్ క్వశ్చన్ అడుగుతారు. సో ఈ ప్యాటర్న్ అనలైజ్ చేసుకుంటూ
ఆల్మోస్ట్ అటువంటి క్వశ్చన్స్ మనం పదంలో అవడం జరుగుతుంది. అది ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ ఇయర్ పదంలో మనం ఇచ్చిన క్వశ్చన్స్ చాలా వరకు ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ రిపీట్ అయ్యాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మెయిన్స్ లో మన కంప్యూటర్ మెయిన్స్ లో సునామీ క్వశ్చన్ అవ్వచ్చు, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ఆన్ ద సీ లెవెల్ రైజ్ అవ్వచ్చు, జ్యోతిర్బాయి ఫూలే క్వశ్చన్ అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్స్ లో అయితే ఐబిఆర్డి క్వశ్చన్ కానీ అశోక్ ఇన్స్క్రిప్షన్స్ కానీ చాలా కొంచెం రిపీట్ అయ్యాయి. రిపీట్ ఎందుకు అవుతాయంటే అది మనమే కాదు, ఒక సీరియస్ క్యాండిడేట్ యూపీఎస్సీ క్వశ్చన్స్ కానీ క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వచ్చే క్వశ్చన్స్ లో ఏ టాపిక్స్ టచ్ అవుతాయి చెప్పచ్చు, కష్టం కాదు. ఈవెన్ నేను ఈ సంవత్సరం యూపీఎస్సీ మెయిన్స్ కన్నా 2 days ముందు ఒక వీడియో తీశాను, యూట్యూబ్ ఉంటుంది వీడియో. హిస్టరీలో వాట్ ఆర్ ది ప్రాబబుల్ క్వశ్చన్స్ చెప్పాను, ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్స్ వచ్చే హిస్టరీలో. అలాగే ఇంటర్ సెక్యూరిటీ కూడా చెప్పాను 3 days ముందు, ఇంటర్ సెక్యూరిటీ ఆల్మోస్ట్ అదే వచ్చాయి. అది నేనే కాదు, ఎవరైనా అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ అనలైజ్ చేయొచ్చు. సో మన పదం టెస్ట్ సిరీస్ లో కూడా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి, ఈ ఇయర్ కూడా మనం ఇచ్చే క్వశ్చన్స్ ఖచ్చితంగా చాలా రిపీట్ అవుతాయి. సేమ్ వర్బాటిం రిపీట్ అవ్వకపోవచ్చు కానీ కాన్సెప్ట్ రిపీట్ అవుతాయి క్వశ్చన్స్ అనేవి. సో వి మెయింటైన్ దోస్ స్టాండర్డ్స్ ఇన్ ద పదం టెస్ట్ సిరీస్ అన్నమాట. అలాగా పదం టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్ కి ఎలా సూట్ అవుతుందని ఎలా చెప్పగలం సార్? అంటే బేసికల్ ఏమవుతుందంటే స్టూడెంట్స్ అందరూ ఒకేలా ఉంటారు, ఎవ్రీబడి డిఫరెంట్. అందుకనే పర్సనల్ మెంటర్షిప్ లో కూడా ఏం చేస్తుంటారు, మేము అందరికి ఒకేలాంటి టార్గెట్స్ ఇవ్వం. జనరల్ గా కొంతమంది ఆల్రెడీ అటెండ్ చేస్తుంటారు, కొన్ని ఫస్ట్ ఇయర్ వస్తుంటారు, కొంతమంది సమ్ పీపుల్ స్ట్రాంగ్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ ఇలా ఉంటుంది కదా. నా సజెషన్ ఏంటంటే పదం టెస్ట్ సిరీస్ ఏ స్టూడెంట్ అయినా కూడా ఫస్ట్ ఒక 1 or 2 days ఫ్రీగా రాయొచ్చు. అంటే మనం లాంచ్ టెస్ట్ సిరీస్ లో ఫిల్మ్స్ టెస్ట్ సిరీస్ లో దే కెన్ కమ్ అండ్ రైట్ 1 or 2 exams ఫర్ ఫ్రీ. రాసి మన ఇచ్చిన మోడల్ ఆన్సర్స్ చూసి మన పేపర్ డిస్కషన్ విని మన ఇవాల్యుయేషన్ చెక్ చేసుకొని అది వాళ్ళకి సూట్ అవుతుంది, దాన్ని నేర్చుకోగలుగుతున్నారు, దే ఏబుల్ టు డూ దట్ అనుకున్నప్పుడు దే కెన్ కంటిన్యూ ద రిమైన్ టెస్ట్ సిరీస్. జనరల్ గా నా ఉద్దేశంలో మందనే కాదు, ఏదైనా కూడా మీరు ఒక 1-2 days దాన్ని మీరు వెళ్ళి డెమో క్లాస్ వినడం కానీ లేకపోతే టెస్ట్ ఎగ్జామ్ రాయడం కానీ చూసి ఆ పేపర్ స్టాండర్డ్ వచ్చాయా, మీకు మెంటర్షిప్ మీకు అర్థం అవుతుందా లేదా, మీకు సూట్ అవుతుందా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చదవడం కరెక్ట్ కాదు. సో ఒక డే ఆర్ 2 మీరు వచ్చి ఆ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత అప్పుడు యూ కెన్ కంటిన్యూ ద కోర్స్ అనమాట. అది నా ఉద్దేశం. ఎందుకంటే స్పెసిఫిక్ గా మేము ఇది లాంచ్ అయిన కారణం ఏంటంటే 2 years బ్యాక్ టెస్ట్ సిరీస్ చాలా ఉన్నాయి బయట, బట్ ఎవరు కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు కానీ తర్వాత ఫిలిమ్స్ అసెస్ చేయట్లేదు స్టూడెంట్స్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అసెస్మెంటే. నా ఉద్దేశంలో ఒక 100 exams రాయడం కన్నా రాసే 30-40 exams అయినా ఎగ్జామ్ రాసి వాటి అసెస్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది వెళ్ళిపోతుంది నా ఉద్దేశం. దట్స్ హౌ ఇట్ ఇస్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో పదం గురించి మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా ఆర్ ఎల్స్ మీరు ఇందులో ఎన్రోల్ అవ్వాలన్నా ఈ లింక్ ద్వారా ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.